మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. అక్కడ నేనేం చేశాడు తెలుసా, నేను ఒక పెద్ద పుడింగి కదా, ఎవడికి లేదు మీసం, ఎవడు భయపడతాడు అని మాట్లాడాడు కదా. లోకేష్కి ఎవరు భయపడతారు, బాబు గారికి ఎవరు భయపడతారు, ఇంకా చాలా చెత్త లాంగ్వేజ్ వాడాడు. అరే ఫస్ట్ రౌండ్ లో పారిపోయిన వాడివి, ఫస్ట్ రౌండ్ లో ట్రైల్ బిహైండ్ పారిపోయి అమెరికా పోయి అక్కడ వీసా తీసుకొని ఇండియాలో వదిలేయాలని చెప్పన్న పిరికి బందవి నువ్వు. ఇండియాలోనే వదిలేసే ప్రయత్నం చేసిన పిరికి బందవు నువ్వు. మళ్ళీ వచ్చావు ఏంటంటే ఏదో తెలుగుదేశం ప్రభుత్వం మా మాదిరిగా క్రూరంగా లేదు, అందుకని తిరిగి వస్తాం, ఇక్కడ ఉంటాం, వీసా కోసం ట్రై చేసావు. నువ్వు పారిపోయినావు. నువ్వు ఒక మనిషివే, నీకు ఫ్యాట్ ఎక్కువైంది, కొవ్వు ఎక్కువైంది, కొవ్వు. ఇప్పుడు ఆయన ఎట్లుందంటే టాప్ టు బాటం అట్టే ఉంది. ఆయన చంద్రబాబు చీటర్ కాదా? ఈరోజు సాక్షి పత్రికలో జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్. ఏం కర్మయ్యా, ఎవరే చీటరు? నేను అడుగుతున్నాను. మద్యపాన నిషేధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నెలకి 300-350 కోట్లు క్రేట్ కింద తీసుకొని దాదాపు 18,000 20,000 కోట్లు దోచుకొని మనుషుల ప్రాణాలు తీసావు. నాసిరకం మందు ఇచ్చి మనుషుల ప్రాణాలు తీసావు. నువ్వు చీటరా? చంద్రబాబు నాయుడు గారు చీటరా? నువ్వు సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా రిలీజ్ చేస్తానన్నావు, డిఎస్సి నోటిఫికేషన్ ప్రతి ఏటా ఇస్తానన్నావు, పోలవరం పూర్తి చేస్తానన్నావు, ప్రత్యేక హోదా చేస్తానన్నావు, 3 రాజధానులు నిర్మాణం చేస్తానన్నావు. ఏ ఒక్కటి నువ్వు చీటర్ చంద్రబాబు అని చెప్పేసి మాట్లాడతావా? నీవెంత, నీ బతుకెంత, నీ లైఫ్ ఏంది? తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి దూరం చేసుకున్నాడు నువ్వు. తల్లి చెల్లి నీ గురించి చెప్పిన విషయాలు వింటే నువ్వు కూడా నీ దగ్గర ఉండే వాళ్ళు అట్టే ఉండాలి. ఈ రోజు వల్లభనేని వంశీ అతను ఒక్కడు కాదు, ఇటువంటి వాళ్ళు నలుగురు ఐదుగురు చట్టానికి అతీతులు కాదు. ఊచలు లెక్క పెట్టాలా. రాష్ట్రంలో ప్రజలు గాని తెలుగుదేశం కార్యకర్తలు గాని కొంచెమైనా తృప్తిగా ఉండాలంటే అంటే లాస్ట్ 5 years అరాచకాలకి ఇప్పుడు మేము ఎన్ని కేసులు పెట్టించుకున్నాం? ఎంతమందిని నువ్వు జైలుకి పంపించావు? మా బాస్ దగ్గర నుంచి ఎంతమందిని పంపించావు? మేము అర్ధరాత్రి దాకా కూర్చోబెట్టావు, కోర్టులు బెయిల్ ఇస్తే బయట వచ్చావు. రేపు కూడా ఒక వాయిదాకి నేను తిరగాల చేయని తప్పులకి. అటువంటి ఎన్నో చేసావు. అందుకనే ఏంటంటే వాళ్ళేం అతిథులు కాదు, భారీ దోపిడీ చేసిన వాళ్ళు, భారీగా దుర్మార్గాలు చేసిన వాళ్ళు, కార్యకర్తల మీద చంపినోళ్ళు, కొట్టి చంపినోళ్ళు, చంపించినోళ్ళు, ఆస్తులు దోచుకున్నోళ్ళు, వాళ్ళు ఇంకా ఒక 4-5 ఉండరు. మా ప్రభుత్వం చట్టానికి అతీతంగా కాదు, చట్టానికి లోబడి వాళ్ళని కూడా ఊచలు లెక్క పెట్టించకపోతే ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం, ఇటువంటి దుర్మార్గాలను ఎదుర్కొనే ధైర్యం రావాలంటే చేసి తీరాలా. ఏదేమైనా ఈరోజు వల్లభనేని వంశీ జైలుకి పోవాలా. రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారయ్యా, ఈ పశువు బయట ఉండకూడదు, జైల్లో ఉండాలా అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. మంచి శాస్త్ర అయింది. ఎట్లా పాపం ఇండియా నుంచి పారిపోవాలనుకున్నాడు, ఈ రోజు జైల్లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అనుభవిస్తావు వంశీ, అనుభవిస్తావు. నువ్వు మనిషివి కాదు, నువ్వు మృగాన్ని.